హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే నేను పన్నీర్ బిర్యానీ చేద్దామని అయితే ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నానండి, ఇండియన్ గేట్వి. అవి బియ్యం అయితే మనం ముందుగానే నానబెట్టుకోవాలి కాబట్టి ఒక 2 గ్లాసుల బియ్యాన్ని అయితే తీసుకొని వాటిలో ఏమైనా కొంచెమన్నా నలకలు ఏమైనా ఉన్నాయో చూసుకొని మొత్తం అయితే కడిగి నానబెట్టేసుకున్నాను. తర్వాత బిర్యానీలోకి కావాల్సిన పుదీనా ఉందండి, కొత్తిమీర అయితే నా దగ్గర లేదు, స్కిప్ చేసేసాను అనమాట. ఇక్కడ పుదీనా ఉన్నది కదండి, పుదీనా మొత్తం మంచిగా గిల్లేసుకుంటున్నాను అనమాట. ఆకంతా కోసి కట్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను, శుభ్రంగా కడుక్కొని. అలాగే ఉల్లిపాయలు కూడా పొట్టు తీసేసుకొని ఎంచక్క సన్నగా అయితే తరిగేసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాను అనమాట అండి. మరి ఈరోజు మీరైతే మీ ఇంట్లో ఏం చేస్తున్నారు? సండే స్పెషల్ చెప్పండి, కామెంట్ చేయండి. ఇంక ఇక్కడ నేనైతే అలా శుభ్రంగా అయితే మొత్తం క్లీన్ చేశాక ఒకసారి కడిగేసుకొని అండ్ తర్వాత వాటిని సన్నగా అయితే ముక్కలు తరిగేసుకున్నాను అనమాట. ఇంకా పన్నీర్లో బిర్యానీలో కావాల్సిన అన్నీ ఒక్కసారి నేనైతే అరేంజ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇంక ఇక్కడ పచ్చిమిర్చెస్ కూడా ఉన్నాయి కదండి, పచ్చిమిర్చి కూడా తొడమలు తీసేసి ఒక్కసారి కడిగేసుకొని ఇంకా కట్ చేయటం అనేది స్టార్ట్ చేసేసాను. ఇంక ఇక్కడ ఇవి కూడా మంచిగా కడిగేసుకొని ఇంకా సన్నగా 2 చీలికలుగా చేసుకొని వీటిని కూడా పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ పన్నీర్ ఉంది కదండి, పన్నీర్ కూడా మంచిగా మనకి ఏ స్లైసెస్లో కావాలో, ఎంత సైజులో కావాలో ఆ సైజులో అయితే కట్ చేసుకోవాలన్నమాట. ఇంక ఇక్కడ నేనైతే కట్ చేస్తున్నాను చూడండి, నాకైతే ఈ సైజ్ అనేది సరిపోతుంది. ఇంకా వీటిని అయితే నేను ఎంచక్క క్లీన్ చేసేసుకున్నాను కాబట్టి ఇంకా అన్నీ నేను మొత్తం ఒక్కసారి వేసుకున్నాను. తర్వాత పొయ్యి వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని గీ వేసేసాను. గీ వేసుకొని ఇంకా దాంట్లో వీటైతే కొంచెం ఫ్రై అనేది అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇంకా వీటన్నిటిని మంచిగా పెట్టేసేసాను. ఇంకా వీటన్నిటిని మంచిగా అయితే వేపుకుంటున్నాను అనమాట అండి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఇక్కడ వేపేసేసాను. ఇవన్నీ వేపి ఇంకా వీటన్నిటిని నేను పక్కన పెట్టేసుకున్నాను అనమాట అండి. ఇంకా వీటిని మొత్తాన్ని అంటే కొంచెం ఇవి అడుగంటుతూ ఉంటాయి, అడుగంటేటప్పుడే కొంచెం చూసుకొని తీసేసుకొని పక్కనైతే మనం పెట్టుకోవాలి. దానిపై స్కిన్ అనేది ఊడిపోకుండా మ్యాక్సిమం చూసుకోండి. ఇంక ఇక్కడ వీటన్నిటిని నేను వేపాను, వీటిని పక్కన పెట్టేసుకొని ఇంకా అదే ప్యాన్లో కొంచెం గీ అయితే వేసేసుకున్నానండి. గీ వేసుకున్నాక హోల్ గరం మసాలా ఉంటాయి కదండి, చెక్క, లవంగం, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, షాజీరా అండ్ జావిత్రి, మరాఠీ మొగ్గ, ఇవన్నీ అయితే రాతి పువ్వు ఇవన్నీ వేసుకున్నానండి, బిర్యానీ ఆకు, జీలకర్ర ఇవన్నీ వేసుకొని ఇవి కొద్దిసేపు వేగంగానే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అవసరం అనమాట, అది కూడా చూపించేశాను. ఇంకా పచ్చిమిర్చి వేసేసానండి. పచ్చిమిర్చి కొంచెం ఇది అవ్వగానే ఇంకా ఉల్లిపాయలు కూడా ఒకసారి వేసేసుకోవాలి. ఇంకా ఉల్లిపాయలు కూడా వేసుకోవాలండి. ఉల్లిపాయలు వేసేటప్పుడు ఒకసారి ఇలా క్రష్ చేసుకుని వేసుకుంటే ఇంకా మరీ దగ్గరగా లేకుండా ఒక్కొక్కటి సన్న ముక్కల్లాగా అయితే పడిపోతుంది అనమాట. సో అలా క్రష్ చేసుకుంటూ వేసుకుంటాం వల్ల ఇది అవుతుంది. ఇప్పుడైతే మూత పెట్టేసుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలన్నమాట, ఒక 5 మినిట్స్. ఇంక ఇక్కడ మగ్గిపోయిందండి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా కోచి పక్కన పెట్టుకొని కడిగి పక్కన పెట్టిన పుదీనా వేయాలి. ఇదే టైంలో కొత్తిమీర కూడా వేసుకోవాలి, మీ దగ్గర ఉంటే. నా దగ్గర లేదండి ఆప్షన్, అందుకే నేను పుదీనాతో సరిపెట్టేసేసాను. ఇంక ఇక్కడ వీటినైతే కొద్దిసేపు అలా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇది అయిపోయాకండి దీనిలోకి మనం ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అలా కలుపుకున్నాక మనం దీనిలోకి ఇప్పుడు మనం కసూరి మేతి అండి, ఇది కసూరి మేతి, బిర్యానీ మసాలా, అలాగే పసుపు కొంచెం, వీటిని కూడా వేసుకొని ఎంచక్క మనం కొద్దిసేపు అలా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. కొద్దిసేపు అలా కొంచెం ఒక 2 మినిట్స్ అలా ఫ్రై అవ్వగానే మనం ముందుగా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అయితే వేసుకోవాలండి. ఇది కూడా ఒక 2 మినిట్స్ కొంచెం అలా ఫ్రై అవ్వనివ్వాలి. అంటే పచ్చి స్మెల్ అంతా పోయే వరకు మంచిగా కొద్దిసేపు అలా కలిపి మూత పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ కొంచెం ఫ్రై అనేది అయిపోతుందండి. ఇంక ఇక్కడ మొత్తం అయితే ఫ్రై అయిపోయింది. ఇంక ఇప్పుడు మనం కడిగి నానబెట్టుకొని పక్కన పెట్టుకున్న రైస్ని దీనిలో అయితే వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ రైస్ అంతా మంచిగా వేసుకున్నాక వీటిని ఒకసారి మంచిగా గంట తీసేసుకొని ఈ కిందున్న మసాలా అంతా ఈ రైస్కి పట్టే విధంగా మంచిగా అయితే మిక్స్ చేసుకొని కలుపుకుంటూ అయితే ఉండాలన్నమాట. ఇంక ఇక్కడ నేను మొత్తం బియ్యం కడిగేసి మొత్తం అయితే దీనిలోకి అయితే వేసేసుకున్నాను కదండి. ఇంక ఇక్కడ మొత్తం అయితే కలుపుతున్నాను అనమాట. ఇంక ఇలా కలిపేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. అంటే ఆ మసాలా ఫ్లేవర్ అంతా రైస్కి పట్టే వరకు ఒక 5 మినిట్స్ అలా వేపేసుకొని మనం అలా ఉంచేసుకోవాలి. తర్వాత మనం తీసి చూసాక ఇప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పన్నీర్ ఉంది కదండి, ఆ పన్నీర్ కూడా దీనిలో వేసుకొని వాళ్ళు ఒక్కసారి కలుపుకొని ఆ ఫ్లేవర్ కూడా పన్నీర్కి పట్టే విధంగా కలిపేసుకుందాం. మీకు ఎక్కువ ఫ్లేవర్ అంటే మీకు ఎక్కువ స్పైసీకి తినాలనిపిస్తే కారం కూడా వేసుకోవచ్చు అండి.
మాకు బాబు ఉన్నాడు కాబట్టి అంత స్పైసీగా మేము తినట్లేదు, మానేసామన్నమాట బాబు కోసం. అందుకని ఇక్కడ నేను కారాన్ని స్కిప్ చేసేసాను. మీకు కావాలంటే వేసుకోవచ్చు. ఇంక ఇక్కడ ఇది వేసేసి ఒక 2 మినిట్స్ అలా కుక్ అవ్వనిచ్చానమాట. ఇంకా అలా కొద్దిసేపు అయ్యాక ఆ ఫ్లేవర్ అంతా పన్నీర్కి ఆ రైస్కి మంచిగా పట్టిందో లేదో చూసేసాము. ఇక్కడ మంచిగా పట్టేసింది అనమాట అండి. ఇంక ఇక్కడ అలా మంచిగా పట్టాక ఒకసారి అయితే మంచిగా కలిపేసుకున్నాక మనం 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాం కాబట్టి 4 గ్లాసెస్ వాటర్ అనేది అయితే నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇంక ఇలా యాడ్ చేశాక దీన్ని ఒకసారి మంచిగా కలిపేసుకొని మనకి ఈ టైంలో టేస్ట్కి ఎంత సాల్ట్ కావాలో అంత సాల్ట్ని అయితే మనం టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవాలన్నమాట. ఇంక ఇక్కడ నేను మొత్తం ఒకసారి యాడ్ చేసేసుకొని ఒకసారి అయితే మొత్తానికి కలిపేసి నేను లో ఫ్లేమ్లో అయితే పెట్టేసాను అనమాట. లో ఫ్లేమ్లో పెట్టేసి 25 మినిట్స్ మాత్రం మంచిగా బాయిల్ అయ్యి మంచిగా కుక్ అయ్యే వరకు అయితే ఉంచేసానండి. ఇంకోండి ఇక్కడ 25 మినిట్స్ అయిపోయి చూపిస్తున్నాను, అంతే అండి. ఇంక ఇలా అయితే అవుతుందన్నమాట. కొంచెం కూడా ఇది లేకుండా మంచి పలుకుగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. దీనిలోకి రైతా కానీ లేదంటే పన్నీర్ బటర్ మసాలా కానీ చికెన్ బటర్ మసాలా కానీ అలా గ్రేవీ కర్రీస్ ఏది తిన్నా అద్దరిపోతుందండి. ఇంకా రైతా అయితే అద్దరిపోతుందన్నమాట. ఓకేనా? మీకు నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి. ఇదైతే నా స్టైల్లో నేను చేసే పన్నీర్ బిర్యానీ అనమాట. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇంకా మరిన్ని వీడియోస్ చూడటం కోసం సబ్స్క్రైబ్ పక్కన ఆల్ అనే ఆప్షన్ ఉంటుందన్నమాట. దాన్ని క్లిక్ చేయగానే నేను కొత్తగా ఏ వీడియోస్ పెట్టినా ఆ నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. అప్పుడు మీరు త్వరగా అయితే ఆ వీడియోని అయితే చూడొచ్చు అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.